మన యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మన కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్లమెంటరీ నిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ గారి ఆధ్వర్యంలో ఆదిమ్మ సత్రం హైస్కూల్ నందు లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని తెలుగుదేశం నాయకులందరూ సమైక్యంగా ఉంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని యువ నాయకులు కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలం అభివృద్ధి పదంలో ముందంజ వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చెంచు కిషోర్ బాబు, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, లేబూరు మధుసూదన్ రెడ్డి, బొద్దుకూరు సుధాకర్, గోపాల్, షఫీ, రమేష్ నాయుడు, మధు, డేవిస్పేట సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, విజయ్ కుదురు రాధయ్య, పిఎల్ రావు, జనసేన హరికుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కో నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం జగదేపేట గ్రామంలో ఈ హై స్కూల్లో పిల్లల మధ్య లోకేష్ గారికి కేక్ కట్ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మన ఐటీ శాఖ మంత్రులు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయనకి పిల్లలన్నా కూడా చాలా ఇష్టం. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లల మధ్య హై స్కూల్లో జరుపుకుంటాం. అందరికీ ఆయనకి పేరున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. జగదేపేట గ్రామంలో ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో మా యువ నాయకులైనటువంటి భవిష్యత్తు ఆశాకిరణం తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులుగా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంత్రి మార్గంలో ఉండడం వల్ల ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ 2019, 24 మధ్యకాలంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనే తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఒక దిక్సూచిగా తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేణులకి, రాష్ట్ర ప్రజానీకానికి నేనున్నానని ఒక భరోసా ఇస్తూ వారు చేసిన పాదయాత్ర వలన దాదాపు 3000 సహకారంతో నిలబడుతూ ఈ యొక్క బంగారు భవిష్యత్తును కల్పించేటువంటి ఈ యొక్క బంగారు బాబు లోకేష్ బాబుకి మంచి ఆయురారోగ్యాలు కూడా చేకూరాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క నియోజకవర్గం, ఈ యొక్క పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ యొక్క శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మా యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి సూచన మేరకు ఈ యొక్క జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఆశ్చర్యపోయినటువంటి విధంగా ఆయన అంత చురుగ్గా ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ యువత భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొత్త ఒరవడిని సృష్టిస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోవాలి. భావి భారత పౌరులే రేపు దేశానికి ఉపయోగపడేటువంటి